ఓకే. ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేసి వర్డ్‌ప్రెస్ అండి. అసలకి వర్డ్‌ప్రెస్ అంటే ఏంటి? ఈ వర్డ్‌ప్రెస్‌లో ఏం చేస్తాం? చాలామంది డౌట్ తెలిసుంటది. బట్ అది ఎలా వాడాలనేది తెలీదు. ఓకే. ఈ వీడియోతో మీకు మంచి క్లారిటీ వచ్చేస్తది. ఏమి ఇబ్బంది లేదు. సో, ముందుగా చూస్తుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్ మాత్రం పూర్తిగా వినండి. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క వర్డ్‌ప్రెస్ గురించి తెలిస్తే గనక మీ యొక్క వెబ్‌సైట్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతది. సో, అందుకే చెప్తున్నాను. పూర్తిగా వినండి. సో, నేనెప్పుడు చెప్పే మాటే నాకు వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో, పేషెన్స్ ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా పేషెన్స్. ఆ పేషెన్స్ కోసమే నేను మీకొక ట్రైనింగ్ లాగా పేషెన్స్ నేర్పిద్దామనే సో, కొంచెం లెంతీగా చిన్నగా చెప్పాల్సొస్తుంది. లేదంటే నేను స్పీడ్‌గా చెప్పేదానికి నాకు అభ్యంతరం లేదు. ఇన్ కేస్ స్పీడ్‌గా చెప్పినా అర్థం కాకపోవచ్చు. సారీ. అందుకే మంచిగా వినండి. మంచిగా నేర్చుకోండి. ఓకే. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఏం లేదండి. సింపుల్ అంతే. ఏం లే ఇక్కడ సింపుల్‌గా రియల్ ఎగ్జాంపుల్‌తో చిన్నగా చెప్తాను వినండి. ఒక వర్డ్‌ప్రెస్ అంటే ఏం లే. ఒక సీఎంఎస్ ప్లాట్‌ఫార్మ్. ఈ సీఎంఎస్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటంటే కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనమాట. దీన్నే అంటాము కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అని అంటాము. సో, ఈ వర్డ్‌ప్రెస్‌లో అసలకేం చేస్తాం? వెబ్‌సైట్స్ డిజైన్ చేస్తాం. ఎలా చేస్తాం? కాదు మామూలుగా వెబ్‌సైట్స్ అంటే కోడింగ్‌తో కదా చేస్తారు. సో, ఇక్కడ మనం కోడింగ్‌తో చేయొచ్చా? అని ఒక డౌట్. చేయొచ్చండి. కోడింగ్‌తో చేయొచ్చు. మనకు బెనిఫిట్ ఏంటంటే వితౌట్ కోడింగ్‌లా చేయొచ్చు. అసలు నాకు కోడింగే రాదు. కోడింగ్ మీద జీరో నాలెడ్జ్ ఉంది. సో, నేను చేయొచ్చా అంటే చేయొచ్చు. చేయొచ్చండి. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో చేయొచ్చు. అది కూడా చూపిస్తాను ఎలా చేయాలనేది. ఫస్ట్ మనకు డాష్‌బోర్డ్ అనేది తెలిస్తే గనక సో, ఆ డాష్‌బోర్డ్‌లో ఏమేముంటాయి? మనం ఏమేమి యూజ్ చేస్తాం వెబ్‌సైట్స్‌కి. సో, అది తెలుసుకుంటే గనక మనం ఈజీగా చేసేయొచ్చు వెబ్‌సైట్‌ని. ఒకవేళ మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉంటే యూ క్యాన్ గో విత్ కోడింగ్. కోడింగ్‌తో కూడా ఈజీగా చేయొచ్చు. సో, ఇక్కడ చెప్తాను చూడండయితే. సో, ఫస్ట్ రాసుకోండండి. పెన్ను, పేపర్, బుక్ పెట్టి కంపల్సరీ రాసుకోండి. అండ్ ప్రాక్టీస్ చేయండి ల్యాప్‌టాప్ ఉంటే. మనం ఆహ్, వచ్చే వీడియో ఇంకా కొత్త కొత్త వీడియోలో వస్తాము. ఎస్‌సీఓ అనేది ఎలా చేయాలని చెప్పాను. లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను నేను. ఎస్‌సీఓ గాని, గూగుల్ యాడ్స్ కానీ, మెటా యాడ్స్ కానీ, ఈమెయిల్ మార్కెటింగ్ కానీ, ఈ వీడియో ఎడిటింగ్ కానివ్వండి, ఎనీథింగ్స్ డిజిటల్ మార్కెటింగ్ గురించి అన్నీ తీసుకొస్తాము. ఇన్ కేస్ మీరు కోర్స్ తీసుకునే పనైతే తీసుకోండి. అప్పటికప్పుడు చేయబడితే. లేదు అనుకుంటే మన ఛానల్ చూసి ఫ్రీగా నేర్చుకోండి. ఏం డిఫరెన్స్ ఉండదు. కాకపోతే మెంటర్‌షిప్ అనేది ఉంటది. మేము గైడ్ చేస్తాము కోర్స్‌లో. అండ్ ప్లేస్‌మెంట్స్ కూడా చూపిస్తాము. లెట్స్ గెట్ ఇంటు వీడియో అండి. ఇక్కడ వాట్ ఈస్ వర్డ్‌ప్రెస్? వర్డ్‌ప్రెస్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ that helps you to create manage websites without needing advanced coding knowledge. అడ్వాన్స్ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా ఇక్కడ ఏం చేయొచ్చు మీరు ఒక వెబ్‌సైట్ అనేది మేనేజ్ చేయొచ్చు. లైక్ మీరు డిజైన్ చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే వర్డ్‌ప్రెస్ ఈజ్ ఏ టూల్ దట్ అలౌస్ ఎనీవన్ టు బిల్డ్ ఏ వెబ్‌సైట్. బ్లాగ్ కానివ్వచ్చు, బిజినెస్ వెబ్‌సైట్స్ కావచ్చు, పోర్ట్‌ఫోలియో కావచ్చు, ఆర్ ఆన్‌లైన్ స్టోర్ కావచ్చు. ఈజీగా మనం ఇక్కడ అనేది బిల్డ్ చేయొచ్చు వెబ్‌సైట్స్ అనేది. ఎక్కడ ఈ వర్డ్‌ప్రెస్‌లో. సో, టుడే మిలియన్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అరౌండ్ ది వరల్డ్ ఆర్ బిల్ట్ యూజింగ్ వర్డ్‌ప్రెస్. చాలామంది అరౌండ్ వరల్డ్ చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఈ వర్డ్‌ప్రెస్‌ని యూజ్ చేస్తున్నారు. ఎందుకు? ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ, ఫ్లెక్సిబుల్ అండ్ పవర్‌ఫుల్ అనమాట. అందుకోసమే ఇది యూజ్ చేస్తున్నారు. చాలా బావుంటుందండి వర్డ్‌ప్రెస్ అనేది. మీరు యూజ్ చేస్తే గనక మంచిగా ఉంటుంది. రియల్ ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే ఇమాజిన్ యూ వాంట్ టు బిల్డ్ ఎ హౌస్. ఒక ఇల్లు కట్టాలనుకున్నారు. ట్రెడిషనల్ మెథడ్‌లో చూసుకుంటే అంటే పాతకాలంగా చూసుకుంటే మీకెవరు కావాలి? ఒక ఇంజినీర్ అనేది కావాలి. ఆర్కిటెక్ట్ అనేది కావాలి. కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అనేది కావాలి.
ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? యాహ్! అబ్సల్యూట్‌లీ కావాలి. సో, సిమిలర్‌లీ ఇక్కడ చూసుకుంటే ఒక ఇల్లు కట్టడానికి. సో, ఇక్కడ మీరు వెబ్‌సైట్ కట్టడానికి ఏం చేయాలంటే, లైక్ వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి ఏం చేయాలంటే, సిమిలర్‌లీ టు క్రియేట్ ఎ వెబ్‌సైట్ ఫ్రమ్ స్క్రాచ్, యూ నీడ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, ప్రోగ్రామ్ నాలెడ్జ్ కావాలి కదా! కంపల్సరీ. ఏందయ్యా మళ్ళీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ తీసుకొచ్చావంటున్నారేమో! చెప్తాను అది గూడా. యూజింగ్ వర్డ్‌ప్రెస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ యూజింగ్ ఎ రెడీమేడ్ హౌస్. ఏది? ఈ వర్డ్‌ప్రెస్ అనేది. వేర్ క్యాన్ సింపుల్లీ కస్టమైజ్ కలర్స్, రూమ్స్, ఫర్నిచర్స్. సిమిలర్‌లీ ఈ వర్డ్‌ప్రెస్ let you create websites using themes and plugins without much coding. ఏం చేయొచ్చు వర్డ్‌ప్రెస్‌లో వితౌట్ కోడింగ్ లేకుండా మీరు థీమ్స్‌ని, ఆ వెబ్‌సైట్స్‌ని, ప్లగిన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రెడీమేడ్స్. అర్థమవుతుందా చెప్పేది? రెడీమేడ్స్ ఉంటాయి. సో, యూ కెన్ కస్టమైజ్ దట్. లేదు మీకంటూ కొంచెం ఇమాజినేషన్ ఇలా చేసుకోవాలి ఇలా అంటే మీరు చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. అది మనం రానున్న వీడియోల్లో వస్తాయి అన్నీ వస్తాయి. సో, జస్ట్ మీకు అండర్‌స్టాండింగ్ పర్పస్ అసలకి ఒక వర్డ్‌ప్రెస్ ఎందుకు యూజ్ అవుతుంది? ఎలా చేసుకోవచ్చు? మీకు డాష్‌బోర్డ్ కూడా చూపిస్తానండి. ఓకే. వై వర్డ్‌ప్రెస్ పాపులర్? ఎందుకింత పాపులర్ అబ్బా ఇది? చాలా ఉన్నాయి గదా! ఇదే ఎందుకంత పాపులర్ అంటే ఈజీ టు యూజ్. సారీ ఈవెన్ బిగినర్ క్యాన్ క్రియేట్ వెబ్‌సైట్స్. అలా ఉంటుందక్కడ. నో కోడింగ్ రిక్వైర్డ్. కోడింగ్ అవసరం ఉండదు. కోడింగ్‌తో కూడా చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి కోడింగ్‌తో చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బాగుంటుంది విజువల్స్ కానీ, మంచిగా యానిమేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ కోడింగ్ చేసుకోనోళ్ళ పరిస్థితి ఏందంటే, ఇది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. యూ క్యాన్ బిల్డ్ పేజెస్ యూజింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్స్. జస్ట్ మీరేం లేదండి. వెబ్‌సైట్ డిజైనింగ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటాయి కదా! జస్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని జస్ట్ కస్టమైజ్ చేసుకుంటే సరిపోద్ది. ఏ ఫ్రీ సాఫ్ట్‌వేర్ వర్డ్‌ప్రెస్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఫ్రీ టు యూజ్. మొత్తం ఫ్రీయేనండి. కొన్ని పర్చేస్ చేసుకోవాల్సొస్తాయి. అయి జస్ట్ ఒకవేళ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. థౌసండ్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. యూ క్యాన్ చేంజ్ యువర్ వెబ్‌సైట్ డిజైన్ విత్ ఏ ఫ్యూ క్లిక్స్. చేంజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ప్లగిన్స్ ఫర్ ఎక్స్‌ట్రా ఫీచర్స్. మీకేమైనా ఎక్స్‌ట్రా ఫర్దర్‌గా ఫీచర్స్ కావాలన్నా ఇక్కడ ఉంటుంది ప్లగిన్స్ అనమాట. లైక్ కాంటాక్ట్ ఫార్మ్, ఎస్‌ఈఓ టూల్స్, ఆన్‌లైన్ స్టోర్, ఎనీథింగ్ ఎల్స్ మీకేమన్నా కావాలన్నా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఉంటుంది. సో, టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్ యూ క్యాన్ క్రియేట్ విత్ వర్డ్‌ప్రెస్. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన. ఎన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ చెప్పిన. సర్వీస్ వెబ్‌సైట్స్ అని, బ్లాగ్ వెబ్‌సైట్స్ అని, ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అని. అక్కడ అందులో డిజైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పున్నా దాంట్లో మీకు. సో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వినండి. ఫర్ కంపెనీస్ అండ్ లోకల్ బిజినెసెస్ కోసం ఏంది బిజినెస్ వెబ్‌సైట్ చేసుకోవచ్చు. ఫర్ కంపెనీస్ అండ్ లోకల్ బిజినెస్ కోసం. బ్లాగ్ వెబ్‌సైట్ ఫర్ షేరింగ్ ఆర్టికల్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఏమన్నా ఇన్ఫర్మేషన్ గానీ చెప్పాలనుకుంటే సొసైటీకి మీరు ఆర్టికల్స్ ద్వారా మీరు చెప్పొచ్చు. ఇక్కడ ఇక్కడ రాసుకోవచ్చు అనేది బ్లాగ్స్ అనేది రాసుకోవచ్చు ఇక్కడ. సో, ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ యూజింగ్ వుకామర్స్ టు సెల్ ప్రొడక్ట్స్ ఆన్‌లైన్. ఇక్కడ వుకామర్స్ ప్లగిన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ అనేది చేస్తామనమాట. ఇక్కడ మీ ప్రొడక్ట్స్‌ని ఆన్‌లైన్‌లో సేల్ చేసుకోవచ్చు. అది కూడా చేయొచ్చు ఇందులో. లైక్ ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్, పోర్ట్‌ఫోలియో చేసుకోవచ్చు. అదే సర్వీసే కదా! ఇది కూడా ఎడ్యుకేషనల్ సర్వీసెసే. ఆన్‌లైన్ లెర్నింగ్, పోర్ట్‌ఫోలియో, ఫ్రీలాన్సర్‌కి, ప్రొఫెషనల్స్ బ్లా బ్లా యూజ్ అవుతుందనమాట. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్‌ప్రెస్. డాష్‌బోర్డ్ అండి. ఈ డాష్‌బోర్డ్ గురించి తెలిస్తే గనక మీరు దీన్ని ఆట ఆడుకోవచ్చు. ది కంట్రోల్ ప్యానెల్ వేర్ యూ మేనేజ్ ఎవ్రీథింగ్. ది కంట్రోల్ ప్యానెల్ వేర్ యూ మేనేజ్ ఎవ్రీథింగ్. పోస్ట్ యూజ్డ్ ఫర్ బ్లాగ్స్ అండ్ ఆర్టికల్స్. ఎందుకు పోస్ట్? బ్లాగ్స్ రాసుకోవచ్చు. పేజెస్
యూజ్డ్ ఫర్ హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ పేజెస్. ఇవి అక్కడ ఆప్షన్స్ అన్నమాట. అందులో మనం ఇవి చేస్తాము. థీమ్స్ వచ్చేసరికి కంట్రోల్ ది వెబ్సైట్ డిజైన్ అండ్ అపీరియన్స్. థీమ్ అప్లై చేసుకుంటే గనక మనం వెబ్సైట్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అపీరియన్స్‌ని బాగా చేసుకోవచ్చు. అంటే ఒక థీమ్‌లో సెట్టింగ్స్ అనేది ఉంటాయన్నమాట. మనం మెయిన్ వెబ్సైట్‌కెళ్ళాలంటే మన థీమ్ దాటుకొని వెళ్ళాలి. మనం ఏదైతే థీమ్ తీసుకుంటామో ఆ థీమ్ ప్రకారంగానే రిలేటెడ్‌గానే ఉంటుందన్నమాట సెట్టింగ్స్ అనేది. ఆ సెట్టింగ్స్ అనేది మనకు అపియరెన్స్ కోసం మంచిగా యూజ్ అవుతాయి. అలాగా థీమ్స్ కూడా. నెక్స్ట్ ప్లగిన్స్. యాడ్ ఎక్స్‌ట్రా ఫంక్షనాలిటీ టు ది వెబ్‌సైట్. మీ ఫంక్షనాలిటీ ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీరు ప్లగిన్స్ అని యూజ్ చేసుకోవచ్చు. మీడియా లైబ్రరీ. ఇక్కడ ప్లగిన్స్ నథింగ్ బట్ టూల్స్ అండి. యాప్స్. మన మొబైల్‌లో మనం యాప్స్ వాడతాం కదా! అక్కడే ఇది కూడా. ఇక్కడొచ్చేసరికి ప్లగిన్స్ అని అంటాము. కమింగ్ టు మీడియా లైబ్రరీ. మీడియా లైబ్రరీ ఏముంటాయి? స్టోర్ ఇమేజెస్, వీడియోస్ అండ్ డాక్యుమెంట్స్. అవే కదా ఉంటాయి. Example, suppose you own a digital marketing agency. Using WordPress, you can create home page, about page, service page, blog sections, contact form, all without writing much code. చేసుకోవచ్చు అండి. వితౌట్ కోడింగ్‌లా చేసుకోవచ్చు. సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పాలంటే WordPress ఈస్ ఏ పవర్ఫుల్ వెబ్‌సైట్ building platform that helps user to create and manage website easily without incentive coding knowledge. సరే ఇదంతా బాగుంది. ఒక వర్డ్‌ప్రెస్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలి? ఏదైతే మీరు క్రెడెన్షియల్స్ తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీ వెబ్‌సైట్ ఉంటుంది కదా! వెబ్‌సైట్ పక్కన /wp-admin అని కొట్టేసిన తర్వాత మీ లాగిన్స్ వస్తాయి. లాగిన్స్‌లో మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేస్తే మీరు డాష్‌బోర్డ్‌కెళ్ళిపోతారు. లైక్ ఇలా వచ్చేస్తారనమాట. ఇలా వస్తే ఇది డాష్‌బోర్డ్ ఇక్కడ. ఇది డాష్‌బోర్డ్ అండి. మీకు చూపించినట్టుగా డాష్‌బోర్డ్, పేజెస్, మీడియా లైబ్రరీ, పేజెస్, పోస్ట్ మీడియా, పేజెస్, అపియరెన్స్, ప్లగిన్స్, ఇవన్నీ సెట్టింగ్స్, ఇవన్నీ మనకు తెలియాలి. ఎలిమెంటర్ దీని గురించి ఒక టాపిక్ అనేది ఉంటుంది. ఎలిమెంట్ స్కిట్స్ అనేసి. అది మళ్ళీ చూద్దాము. సో మనం పోస్ట్ రాయడానికి ఇక్కడ యాడ్ పోస్ట్ అని కూడా యాడ్ పోస్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీడియా ఫైల్. ఇక్కడ ఏముంటుంది? లైబ్రరీలో స్టోర్ ఉంటాయి. వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు. మీరు హోమ్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అబౌట్ పేజ్ ఆర్ సర్వీస్ పేజ్, బ్లాగ్ పేజ్. సో జస్ట్ పేజీలోకి వచ్చేసి యాడ్ పేజ్ కొట్టేసి మీరు హోమ్ పేజ్ చేయొచ్చు, అబౌట్ పేజ్, మీకు ఏం పేజ్ కావాలో అది చేసుకోవచ్చు. అండ్ ఎలిమెంట్స్ కిట్, దీని గురించి ప్రత్యేక టాపిక్ ఉందని చెప్పాను కదా, మళ్ళీ వద్దాం దీనికి. జస్ట్ థీమ్స్ చూసారా? థీమ్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు, విజిట్స్ ఉంటాయి, ఫాంట్స్, మెనూ, వీటి మీద చాలా పెద్ద టాపిక్ ఉందండి. ఇది థీమ్స్. సెవరల్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి ఇందులో. మీకు ఏ నీచ్ ఉంటుందో దాన్ని బట్టేసి ఇక్కడ సెర్చ్ చేస్తే కనుక ఆ థీమ్ వచ్చేస్తుంది. సో జస్ట్ గో విత్ దట్ థీమ్ వాట్ యు వాంట్. సింపుల్ అండి. డాష్బోర్డ్ గురించి మీరు బాగా తెలుసుకోవాలి. ఇదేంది అనేసి 1కి 10 సార్లు మీరు తెలుసుకుంటే కనుక మీరు దీంట్లో బాగా చేయి తిప్పగలుగుతారు. లేదంటే మీకేం తెలీదు. సో దట్ ఈస్ ద టుడే టాపిక్. ఐ థింక్ ఓకేనండి. అర్థమైంది అనుకుంటాను. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి, మెన్షన్ చేయండి. ఐ విల్ రిప్లై టు యూ. సో ఇలా వర్డ్‌ప్రెస్ అనేది మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ టాపిక్‌లో మనం చూద్దాం. డిజైనింగ్ చూద్దాము, ఎస్ఈఓ ఎలా చేయాలి అనేసి చూద్దాము.
ఫస్ట్ రోడ్ మ్యాప్ అనేది తెలుసుకోవాలి మీరు. ఆ రోడ్ మ్యాప్ కూడా నేను చేస్తాను. ఒక వీడియో, ఫుల్ వీడియో చేస్తాను. అది చూడండి. జస్ట్ ఒక 10 మినిట్స్ కానీ అలా చేస్తాను. అంటే చాలామంది చెప్తున్నారు ఫస్ట్ ఎస్ఈఓ నేర్చుకో, గూగుల్ యాడ్స్ నేర్చుకోవాలనేసి. అలా గాకుండా ప్రాపర్ స్ట్రక్చర్‌తో నేర్చుకుంటే మనకు సబ్జెక్ట్ అనేది వస్తది. ఎందుకంటే ఒక ప్యాటర్న్ వెళ్తేనేనండి మనం సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాము. అది నేర్చుకొని, ఇది నేర్చుకొని అలా ఉండే సీక్వెన్స్‌లో వెళ్తే గనక మనకు మంచిగా స్కిల్ అనేది, గ్రిప్ అనేది వస్తుంది. సో, ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డాను. మీరు అలా ఇబ్బంది పడకూడదు. సో, నేను నేర్చుకున్నాను, జాబ్ కొట్టాను, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. సో, నాలాగే మీరు అవ్వాలని నేను ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు సాధించగలుగుతారండి ఏదైనా. సో, మనకు ఆ సత్తా ఉంది. మంచిగా నేర్చుకోండి. మంచిగా వీడియోలొస్తాయి. సో, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రిప్లై టు యూ. ఓకేనండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. జస్ట్ సబ్స్క్రైబ్ ది ఛానల్.